హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. కొన్ని సంవత్సరాల క్రితం అబ్బాయిలు వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆ అమ్మాయి కావాలి అని చెప్పేవాళ్ళు ప్రేమించిన తర్వాత. కానీ సంవత్సరాలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి. ఇప్పుడు అమ్మాయిలు ధైర్యంగా వారి అమ్మల దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి అని చాలా ధైర్యంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే సరిగ్గా ఇదే పేరుతో ఒక సినిమా వస్తుంది. అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి అనే పేరుతో ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాలో నటించిన హీరోయిన్లు పవన్ మహావీర్, అలాగే వర్షిక పాసం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు ఆ సినిమా గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, హలో. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నాను. ఇప్పుడు 'అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి' అని సినిమా టైటిల్ ఉంది. కానీ ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ప్రస్తుతం ఒక హీరోయినే ఇక్కడికి వచ్చింది, వర్షిక పాసం. ఇద్దరు హీరోయిన్లలో ఎవరు చెప్తారు మీ గురించి వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి, అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలని ఇద్దరు చెప్తారా? లేకపోతే ఒకరే చెప్తారా? ఇద్దరు చెప్తానండి. బికాస్ ఇద్దరితో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టము. బికాస్ బోత్ ఆఫ్ దెమ్ డిడ్ ఎన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మూవీలో. అండ్ వాళ్ళతో వర్క్ చేయడం యాక్చువల్లీ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దెమ్. సో ఒక ఎమోషన్ సీన్తో ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ సీన్స్. అండ్ yes, I think both of them have done a very great job in doing the giving the output for the movie. And I'm looking forward to work with them again. అంటే ఇద్దరు మిమ్మల్ని లవ్ చేస్తారా మూవీలో? అవునండి. అంతలా ఏం చేసిర్రు వాళ్ళిద్దరు మిమ్మల్ని లవ్ చేయడానికి? ఏం మాయ చేసిర్రు? మై చేస్తారంటే అది మూవీ చూడాలండి. We cannot disclose. But వర్షిక పాసం మీరు చెప్పండి. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ మీరు. సో ఎలా అనిపించింది? మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? అందులో డెబ్యూ ఆయన ఎవరు? పవన్ మహావీర్. ఎలా అనిపించింది ఆయనతో నటించడం? సో ఫస్ట్ డెబ్యూ అయినా గానీ ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్ ఎలా అయితే ఉంటారో సేమ్ అలానే పెర్ఫార్మ్ చేశారు. ఐయామ్ రియల్లీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. డే 1 నుంచి ఎండ్ వరకు దేర్ వర్ లైక్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. మొత్తం చాలా స్మూత్‌గా ఉండే. అండ్ ఈవెన్ సాంగ్స్ గానీ ఎవ్రీథింగ్ లైక్ హి వాస్ లైక్ సపోర్టింగ్ మీ. దట్ కోఆర్డినేషన్ ఉండనమాట ఇద్దరి మధ్యలో. సో దట్స్ వై ఇట్ కేమ్ గుడ్. అవుట్‌పుట్ కూడా చాలా మంచిగా వచ్చింది. 'అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి' అనే సినిమా మొదటగా ఈ సినిమా మీరు చేయబోతున్నారని మీకెప్పుడు తెలిసింది? అంటే మీరే ఒప్పుకున్నారా? లేకపోతే ఎవరైనా వచ్చి మిమ్మల్ని హీరోగా ఎంచుకున్నారా? సెలెక్ట్ చేసారా? నిజంగా చెప్తే ఇట్ హ్మ్. వాస్ ఆల్ మై ఇంట్రెస్ట్ అండి. హ్మ్. సో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు మూవీ ఆ హ్మ్. కథ అంతా విన్నప్పుడు ఐ థాట్ ఓకే, నేను పక్క ఇది సెట్. నాకు రొమాంటిక్ అని చాలా ఇష్టము. ఐ లవ్ లైక్ రొమాంటిక్ వైబ్స్ అండ్ ఆల్. సో మూవీ డైరెక్టర్ తో అది డిస్కస్ చేసినప్పుడు we were actually going good connection and all. And మా అమ్మ is actually last decision maker. హ్మ్. And we all came to a conclusion that let's do this movie, it's very right. And we found two heroines, హ్మ్. Varshika garu and Suhana garu, and both were perfect for the role. Because you can see one is Miss Hyderabad and Miss Andhra 2025. The other is a very charisma, చాలా energetic అమ్మాయి, హ్మ్. Suhana. And she did చాలా projects చేసింది. And we thought okay, this is the perfect role for them. And let's say we can start with this movie. And it was good. మీరు వర్షికను, సుహానను చూసి సినిమాకి ఒప్పుకున్నారా? లేకపోతే స్టోరీ నచ్చి ఒప్పుకున్నారా? Yeah, నేను వర్షిక చూసి ఇద్దరు చూసి సినిమా ఒప్పుకున్నాను. అది బికాస్ హీరోయిన్స్ బాగుంది. అండ్ దట్ ఈస్ వాట్ విల్ గివ్ లిఫ్ట్ ఫర్ ద మూవీ ఇఫ్ ద యాక్టర్స్ ఆర్ గుడ్. అండ్ ఆల్సో కథ, అది కథ మీద డిపెండ్ అవుతుంది. సో ద స్టోరీ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్. ఇట్ హ్యాస్ ఎమోషనల్, ఇట్ హ్యాస్ ఆల్సో సమ్ డ్రామా. మన ఆడియన్స్ ఏం కావాలంటే దే వాంట్ ప్యూర్ లవ్. అండ్ అవర్ మూవీ గివ్స్ యూ లవ్. అండ్ సో లవ్ అంటే ఒక ఇమోటల్ లాగా. బికాస్ ప్రతి ఒక్కరు దే నీడ్ జస్ట్ పైంట్ ఆఫ్ లవ్. And in our movie we have so much emotions. We have like raw emotions. Like oka hospital scene lo I was actually crying. A set lo nijamga ఏడుస్తున్నాను actually. It was so emotional demanding andi. And dance విషయానికి వస్తే it was ankle breaking performance. Actually నాకు ఒక యాంకిల్ చిన్న ఇంజరీ కూడా అయింది. అండ్ ఇట్ వాస్ యాక్చువల్లీ సరిపోయింది అంత కాలు. బట్ థ్యాంక్స్ టు రేవంత్ మాస్టర్ అండ్ మోయిన్ మాస్టర్, దే ఆర్ వెరీ ఎనర్జెటిక్ డాన్సర్స్. సో టోటల్ గా చెప్తున్నానంటే మూవీ సూపర్. మీరు థియేటర్స్ లో చూడండి, మీకు పక్కా నచ్చుతుంది. సో ప్లీజ్ టు వాచ్ మూవీ. మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారంటే సినిమా బాగా వచ్చిందని అర్థమవుతుంది. వర్షిక పాసం మీరు చెప్పండి, ఈ సినిమా మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? అంటే ఈ రోజులలో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కోసమే, అందాల ఆరబోత కోసమే తీసుకుంటున్నారు, పెద్ద ఇంపార్టెన్స్ లేదు అని వార్తలు వస్తున్నాయి. మరి మీకు ఇంపార్టెన్స్ ఉందా ఈ సినిమాలో? ఆఫ్ కోర్స్. సో హీరో రోల్ ఎంతైతే ఉందో నా రోల్ కూడా సేమ్ ఈక్వల్ గా చూపించారు. సో
చాలా రేర్ గా వస్తాయి అనమాట, లైక్ ఇలాంటి స్టోరీ అనేది. సో ఇది నా దగ్గరికి రావడం అనేది ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ లక్కీ ఆల్సో. చాలా బాగుంది నా రోల్ ఇందులో. లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాను నేను మూవీలో. లైక్ Hmm. ఓన్లీ సాంగ్స్ వరకు వచ్చి వెళ్ళకుండా. సో నా రోల్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఇంపార్టెంట్ కీ రోల్ అని చెప్పొచ్చు. ఇది మీ ఫస్ట్ మూవీయా అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి అని? సో దిస్ ఇస్ మై థర్డ్ మూవీ. Yeah. ఓకే. ఇంతకుముందు 2 సినిమాలు చేశారు. ఒకటి రాఘవేంద్రరావు గారిది చేశాను, గోల్డెన్ గీత. సో అండ్ సెకండ్ వచ్చేసి డైరెక్టర్ తేజ గారు ఉన్నారు కదా, వాయు మూవీ యాజ్ వన్ ఆఫ్ ద లీడ్స్ చేస్తున్నాను. అండ్ ముగ్గురు కోతులు, ఇంకోటి సర్కార్ వాయి స్టార్ట్ అయింది. ఇవి ప్రాజెక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. మీలో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి ఆ మూవీస్‌కి, ఈ మూవీస్‌కి యాక్టింగ్‌లో? అఫ్ కోర్స్ సో స్టార్టింగ్ కి థర్డ్ మూవీకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటది, బికాస్ ఐ హావ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. మెయిన్ నేను చేసేది ఏంటంటే అబ్జర్వేషన్. నా కో యాక్టర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు ఏంటి అనేది. సో ఐ అబ్జర్వ్ అండ్ ఐ వాచ్ లాట్ ఆఫ్ మూవీస్ కూడా, వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అవన్నీ ఇన్పుట్స్ తీసుకుంటాను అనమాట. సో లైక్ దట్ ఐ ప్రెప్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రీ టైమ్. సో ఈ మూవీలో ఏంటంటే ఎమోషన్స్ అనేవి చాలా మంచిగా కనెక్ట్ అవుతాయి అనమాట. సో హీరోతో కానీ అండ్ ఫ్యామిలీ బాండింగ్ చాలా బాగుంటది. సో ఐ జస్ట్ ప్రెప్ మై సెల్ఫ్ ఎమోషనల్ గా. లైక్ ఐ జస్ట్ ఫీల్ లైక్ మన రియల్ లైఫ్ లో ఎలా అయితే సీన్ అవుతుందో ఇన్సిడెంట్స్, అది అయ్యేటప్పుడు ఐ జస్ట్ అది గుర్తు తెచ్చుకుంటాను అనమాట. సో దట్ మనకి ఆ ఎమోషన్ అనేది వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పి ఐ జస్ట్ బీ ఇన్ దట్ క్యారెక్టర్. దట్స్ ఇట్. మీ మాట్లాడే విధానం చూస్తే కొంచెం ఫారిన్ టైప్ కనిపిస్తుంది. ఆ స్టైల్ అయినా కూడా, ఆ విధానం అయినా, మాట్లాడే విధానం. మీరు ఏ కంట్రీలో ఉన్నారు? First, I studied UK and I studied medical graduate. I'm in my 4th year currently, and ఒక అదేంటి ఎలా చెప్పాలంటే, సో మళ్ళా ఒక సైట్ చూస్తే ఐఎమ్ మేనేజింగ్ మై హాస్పిటల్ డ్యూటీస్ అంతా స్టాఫ్, అండ్ మళ్ళీ ఇంకో సైట్ చూస్తే ఐఎమ్ మేనేజింగ్ ద మూవీస్ అస్ వెల్. సో బోత్ మేనేజ్ చేసేయాలంటే యూ నీడ్ టైమ్ మేనేజ్మెంట్, అండ్ ఐఎమ్ బ్యాలెన్సింగ్ మై టైమ్ అస్ వెల్ ఫర్ దిస్. సో ఫర్ మీ ఐఎమ్ డివోటెడ్ మై 60% ఫర్ దిస్ హాస్పిటల్ డ్యూటీస్ అండ్ 40% ఫర్ ద మూవీస్, బికాస్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం అండి ఈ లైఫ్ లో. సో వన్స్ ఐ కంప్లీట్ మై ఎడ్యుకేషన్ ఐ కెన్ జన్ స్విచ్ టు మూవీస్ కెరియర్. షూటింగ్ మొత్తం ఇండియాలో జరిగిందా? అంతా ఇండియాలో జరిగింది, చాలా చోట్ల జరిగింది. వి వెంట్ టు వైజాగ్ బీచ్, మళ్ళీ అరకు, మళ్ళీ హైదరాబాద్. సో చాలా చోట్ల ఎలా చేసాము అనిపించింది ఇండియా, హైదరాబాద్, అరకు ఇవన్నీ? అండి. ఇట్స్ లైక్ ఏపీ, అద్భుతంగా, తెలంగాణ ఎలా ఉంది? ఇట్స్ హెవెన్స్, వి కాల్ దిస్ హెవెన్స్ అండి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అరకు అంటే ఆల్ దిస్ ఒక అంబియన్స్ లాగా, ఆ షూటింగ్ డాన్స్ కి చాలా సెట్ అవుతుందండి. సో అంబియన్స్ ఇస్ సూపర్ ఫర్ డాన్సెస్ అండ్ ఆల్. అండ్ అరకు బీచ్ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది, లైక్ ఇట్ విల్ బి వెరీ హాట్, బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ ద వెదర్. ఇట్స్ అబౌట్ ద మూవీ అవుట్పుట్. ఐఎమ్ డూయింగ్ ఫర్ ద ఆడియన్స్, ఐఎమ్ డూయింగ్ ఫర్ ద సోల్. సో ఐ డోంట్ కేర్ అబౌట్ ద వెదర్. దట్స్ గ్రేట్. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఫుడ్కి సంబంధించి యూకేలో ఒకలా ఉంటుంది. మీరు ఇండియాకి వచ్చాక దీనికి అలవాటు పడ్డారా మీరు, అంటే ఈ ఫుడ్ స్టైల్కి? ఫుడ్ స్టైల్ అన్న హైదరాబాద్ బిర్యానీ ట్రై చేశానండి. ఎలా మస్తుగా ఉంటుంది, సూపర్. అండ్ మంచిగా తిన్నారా? మొత్తం ఒక బిర్యానీ కుమ్మేసిరు గట్టిగా. కుమ్మేసినాను, చాలా కారంగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. మంచి అనిపించింది. అంటే ఇక్కడ ఇండియా ఫుడ్ లో మీకు బిర్యానీ ఫేవరెట్? బిర్యానీ లైక్ హై ప్రోటీన్ డైట్ అండి మనకి. సో లైక్ 6 గంటలు లేస్తాను, ఐ డూ సమ్ జిమ్. సో ఫర్ ది జిమ్ నాకు కొంచెం హై ప్రోటీన్ డైట్ కావాలి. సో ఐ టేక్ చికెన్, ఒక ఫిష్, లైక్ సో ఐ టేక్ హై ప్రోటీన్ డైట్. ఓకే. సో ఇంత కష్టపడ్డారు సినిమా కోసం మీరు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి ఒక సినిమా చేయడానికి గల కారణం? ఇన్స్పైర్ చేసాం చాలా ఫ్యాక్టర్స్ ఉందంటే, ఫస్ట్ మా అమ్మ. సో సెకండ్ ఇస్ నేను చిన్నప్పుడు చాలా సినిమా పిక్చర్, లైక్ ఐ యూస్ టు వాచ్ మినీ మూవీస్. ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఆ మూవీ పేరు ఏంటి, మళ్ళీ ఆ యాక్షన్ ఎవరు చేస్తారు, మళ్ళీ యాక్షన్ ఎలా డైలాగులు చెప్పాలి, ఐ యూస్ టు నోట్ ఆల్ దట్ అండ్ ఐ యూస్ టు జస్ట్ యాక్ట్, ఒక మిమిక్రీ చేస్తాను. అండ్ ఐ థాట్ ఓకే, నాకు కేపబిలిటీస్ కేబుల్స్ ఉన్నాయి, క్యాంట్ ఐ ట్రై దిస్ మై సెల్ఫ్. సో ట్రై చేసినాను మూవీ, తెలుగు మూవీ, మై ఫస్ట్ టైం విత్. సో తెలుగు మూవీస్ చూసేవారు యూకేలో ఉన్నప్పుడు? చాలా చేసినాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ముగ్గురు అండి. ఐ డోంట్, చాలా ఫేవరెట్ హీరోస్ ఉన్నాయి, బికాస్ ఒకరికి ఒక పర్సనాలిటీ ఉంటుంది. సో ఆ పర్సనాలిటీ కలెక్ట్ స్టైల్ వాళ్ళదే అంతే. సో ఫర్ మీ ఐ థింక్ లైక్ బిగ్ 3. సో వీ హ్యావ్ ప్రభాస్ గారు, and we have Junior NTR garu, and we have Mahesh Babu garu. I think those 3 are the most me favorite. My favorite. Everyone has their own identity. So ala మీరు లైక్ చేశారు. సో సినిమాలోకి వచ్చారు, ఒక సినిమా కంప్లీట్ చేశారు, సక్సెస్ఫుల్ గా రిలీజ్ కాబోతుంది. సో సినిమా షూట్ కంప్లీట్ చేసినాక మీకు ఏమనిపించింది? I think నేను అంతా ఫుల్ఫిల్ చేసినాను. I feel very truly blessed. And
ఆ మూవీ మోడల్ లో ఉమ్, తెలుసుకున్నాను. లైక్ ఐ న్యూ అబౌట్ ద మూవీ మోడల్. ఉమ్, ఐ థాట్ ఐ కెన్ మేక్ దిస్ అవుట్పుట్. ఉమ్, అండ్ నెక్స్ట్ మూవీ, ఈ మూవీ చూస్తాము హౌ ఇట్ విల్ బి ఇన్ ద సినిమాస్, బికాస్ నేను చాలా తప్పనితో చేసినాను. అందరూ థ్యాంక్స్ టు ద టీమ్, థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్ గారు, అండ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్స్ టు మై కో ఆర్టిస్ట్స్. అందరూ బాగా ఒక ఎమోషనల్ సీన్తో ఇని సీన్ ఉమ్, విత్ చాలా తక్కువ టేక్స్లో చేసినామండి. మామూలు మూవీస్ చూస్తావు బయట అంత విల్ హ్యావ్ 6 or 7 takes, ఉమ్, బట్ ఫర్ అవర్ మూవీ వి డిడ్ ఓన్లీ చాలా ఫ్యూ టేక్స్ చేసాము. అండ్ దట్ ఈస్ వాట్ దట్ ఈస్ ద డెడికేషన్ లెవెల్ దట్ వీ హ్యావ్ పుట్ ఇన్ దిస్ మూవీ. అవును. అండ్ మీరు చూస్తారండి, మీరు ఆడియన్స్ తప్పకుండా ఈ మన మూవీ చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది ఎంత డెడికేషన్ చేశామో, హౌ మచ్ ఎమోషనల్స్, ఎంత డిమాండ్ ఇన్ ఎమోషనల్ సీన్స్ ఉంటుంది మన మూవీలో, అది తెలుస్తుందండి ఇఫ్ యూ సీ ద మూవీ. వర్షిక మీరు చెప్పండి, మీరు ఇప్పటివరకు 3 మూవీస్ చేశారని చెప్తున్నారు ఈ సినిమాతో కలిపి. అవునవును. అంతకు ముందు మీరు ఏం చేసేవారు? సో స్టడీస్ వచ్చేసి నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫగ్వారా పంజాబ్ లో చేశాను. సో అంటే హిందీ బాగా మాట్లాడతారు. తోడా తోడా తోడా. ఎన్ని ఇయర్స్ చదివారు అక్కడ? 4 years. 4 years. అయినా హిందీ నేర్చుకోలే? అంటే భయ్యా తోడా ప్యాస్తా హాస్టల్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు కదా? లేదు, అంటే చాలా కొంచెం స్ట్రిక్ట్ ఉంటాయి అన్నమాట అమ్మాయిలకి. అబ్బాయిలకి అయితే ఎక్కడ అంటే అక్కడ వదిలేస్తారు. అంతే వదిలేస్తారు. అమ్మాయిలు కొంచెం స్ట్రిక్ట్ ఉంటాయి. 4 సంవత్సరాలు పంజాబ్ లో ఉన్నారు, హిందీ నేర్చుకోకపోతే ఎలా అండి? అదే ఆతే ఆతే. తర్వాత తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, బట్ దెన్ నో ఇంట్రెస్ట్ లేదు, ఈ మూవీ సైడ్ వద్దామా అని ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఓకే ఐ టుక్ ద కోచింగ్ ఫర్ అబౌట్ 3 months అట్లా. పేజెంట్ స్టార్ట్ అయింది అనమాట. జస్ట్ ఐ హావ్ సీన్ వన్ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఇట్లా ఓపెన్ అయి ఉన్నాయి మిస్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పి నార్మల్ గా క్యాజువల్ గా అప్లై చేశాను. దట్ వాజ్ మై ఫస్ట్ పేజెంట్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ వస్తుందా లేదా అని చెప్పి. సో పార్టిసిపేట్ అయిన తర్వాత సో దెన్ నెక్స్ట్ టైటిల్ వచ్చింది. ఆ తర్వాత 2026 లో మిస్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. సో ఈవెన్ ఐ గాట్ ద టైటిల్, ఐ వన్ దిస్ పేజెంట్ యాజ్ వెల్. సో మెల్లగా ఐ స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్ యాజ్ వెల్. ఆడిషన్స్ ఇస్తూ వెళ్ళాను. సో కొన్ని స్టోరీస్ నాకు నచ్చాయి, కొన్ని నచ్చలేవు, కొన్ని వాళ్ళకి నేను నచ్చలేదు, అలా అలా అవుతూ వచ్చింది. సో వన్ ఫైన్ డే ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మేడమ్స్ ఆఫీస్, ఇట్లా ఒక మూవీ ఉంది, సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒకసారి వచ్చి వినండి స్టోరీ అని చెప్తే వెళ్ళాను. సో ఇమీడియట్గా వెళ్ళగానే వాళ్ళకి నచ్చాను. విత్ ఇన్ 7 days లో షూట్ అనేది స్టార్ట్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా అనుకున్నారా ఇట్లా సినిమాలోకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐల్ బి ఇన్ దిస్ మూవీ ఫీల్డ్. ఓకే. ఎప్పుడు అనిపించింది మీకు? ఎన్ని ఇయర్స్ కి? 20 తర్వాత అలా? అంటే కొంతమంది డ్రీమ్ పెట్టుకుంటారు చిన్నప్పటి నుంచి, నేను అయ్యా సినిమాలు చూస్తూ నేను ఆ హీరోయిన్ లా చేయాలి, నేను ఇలా అవ్వాలి అని అనుకుంటారు కదా. అంటే నాకు అంత లేదనమాట. సో అటు సైడ్ థాట్ అసలు వెళ్ళలేదు. బట్ ఈ పేజెంట్స్ అవి ఇంట్రెస్ట్ ఉండే, మూవీ ఫీల్డ్ అనేది అసలు మైండ్ లో లేకుండే. సడన్ గా అయిపోయింది అంతా. మన చేతిలో ఏముండదు కదా. ఈ మధ్య తెలుగు అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అంటే ఏమంటారు, ఏం చెప్తారు? అఫ్ కోర్స్ ట్రూ. ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద మూవీస్ చూస్తున్నాం తెలుగు వాళ్ళే, మానస వారణాసి, ఈవెన్ చెన్నై లవ్ స్టోరీ, అందరు తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. సో దే ఆర్ ఎంకరేజింగ్ టాలెంట్ తెలుగు పీపుల్ ని కూడా. అండ్ ముందర తెలుగు పేరెంట్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు కాదు అమ్మాయిలు ఇండస్ట్రీలో పంపడానికి, బట్ ఇప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. యా, ఈవెన్ మై మదర్, షీ సపోర్టింగ్ మీ ఎ లాట్, షీ రియల్లీ ట్రస్ట్ మీ. అదే నేను అడగాలనుకున్నా, మీ అమ్మ నాన్న ఏమన్నారు సినిమాలోకి వెళ్తా అన్నప్పుడు అని? యా, సో ఆబ్వియస్లీ ఫాదర్ అయితే ఒప్పుకోరు కదా ఇనిషియల్ స్టేజెస్. ఏమన్నారు ఫాదర్? ఒప్పుకోలేదు. యాక్చువల్లీ నేను చెప్పలేదు అనమాట. మరి ఎవరు ఒప్పించారు తర్వాత ఇవి పోస్టర్స్ అవన్నీ చూసిన తర్వాతనే ఓకే షీఈస్ డూయింగ్ సంథింగ్ అని చెప్పి ఆయనకు కూడా నమ్మకం వచ్చి యాక్సెప్టెడ్. ఇనిషియల్లీ చేయగలుగుతారు అని, చేయగలుగుతాను అని చెప్పి. మా మదర్ కి ఒకటే తెలుసు అనమాట, ఫస్ట్ నేను ఇట్లా మూవీస్ చేస్తున్నానని. మా డాడీకి చెప్పలేదు ఏం చేస్తున్నాను, ఇది ఏం తెలియదు. కొన్ని డేస్ తర్వాత తెలిసింది, బట్ దెన్ హీ యాక్సెప్టెడ్. సో మీ ఫాదర్ ఒప్పుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. మదర్ ఎట్లాగూ అర్థం చేసుకుంటారు అంటే మన ఇష్టాలు అవన్నీ, కానీ ఫాదర్ మాత్రం అంటే పిల్లలు కష్టాలు పడతారేమో అనే ఉద్దేశంతో. సో సక్సెస్ఫుల్ గా 3 సినిమాలు కంప్లీట్ చేశారు, అది మామూలు విషయం. ఇది ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వడం నాది, ఇంకా ఏవి రిలీజ్ అవ్వలేవు, నెక్స్ట్ అవుతాయి అన్నమాట. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఇది రిలీజ్ అవ్వడం ఫస్ట్. పవన్ మహావీర్, ఎలా అనిపించింది షూటింగ్ టైంలో? అందరూ మీతో ఎలా ఉండేవారు, లొకేషన్లో ఎలా మాట్లాడేవారు? మీకు అంటే కొత్తగా అనిపిస్తుంది కదా
షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 10 డేస్ ఎలా అది ఉంటుంది? ఇంట్లో లాగా అనిపించిందండి. అందరూ లైక్ ఒక కుటుంబం లాగా హ్మ్. we had spent a very good time. It could be from costume designer, ఒక good morning, good night sir, వాళ్ళు మర్చిపోరు. So I'll always never forget them. So I felt like ఒక house, it was like a house feeling. I didn't feel like a foreign, I didn't feel like a foreigner, I didn't feel like outside. I felt like I'm inside the place. And so acting చేసినప్పుడు, you know, the camera and all didn't feel anything, it didn't feel alien to me. నాకు కెమెరా చూసినప్పుడు I felt like a friend. So when I connect to the camera, I'll feel like, okay, this is like my friend, and I just see the camera. So alage, I think, yeah, ప్రతి ఒక్కరు ఆ సినిమా సెట్ లో all were very close to me, very friendly to me. So I'm very happy. Yes. ఓకే. డైరెక్టర్ గారి గురించి చెప్పండి. డైరెక్టర్ సార్ గురించి చెప్తే, one person is like చాణక్య. ఆ విజన్ చూసాను. His vision is perfect because he wrote about emotions. ఆ మూవీతో ఎమోషన్స్, ప్రేమతో, it was all like perfectly made. And so నేను ఎప్పుడు ఈవెన్ డైరెక్టర్ సార్, కో డైరెక్టర్ రావశి గారు, హీస్ ఆల్సో వెరీ బిగ్ పర్సన్. అండ్ డైరెక్టర్ ప్రభాకర్ గారు కదా? రావశి గారు అండ్ డైరెక్టర్ సార్ ప్రభాకర్ గారు. సో Hmm. బోత్ డైరెక్టర్స్, యూనో, కో డైరెక్టర్ అండ్ డైరెక్టర్ వర్ జస్ట్ మాస్టర్ పీస్ అండి. ఒక సినిమాలో, ఆ సినిమా సెట్ లో బాగా సింక్ తో బాగా చేశారు. యాక్చువల్లీ ఆల్ ద పిక్చర్స్ ఎక్కడ పెట్టాలి, ఇది ఎలా పెట్టాలి, బికాస్ ఎండింగ్ లో చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుందండి. బికాస్ యూ హ్యావ్ బిగ్ యాక్టర్స్, మా రావు రమేష్ గారు, రాజీవ్ కనకాల్ గారు, సత్యకృష్ణ గారు. ఆ ఎండింగ్ ఎలా రావాలి, హౌ టు గెట్ దట్ ఎండింగ్ అట్ లాస్ట్. సో హీ పుట్ పర్ఫెక్ట్ ఇన్ సింక్ అట్ ఎండింగ్. ఇట్ షుడ్ బి ఆల్ టైమ్ ఇన్ స్టో. సో ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ దిస్ డైరెక్టర్ ఇన్ ద ఫిలిం. సో ఎస్. అలాగే ప్రొడ్యూసర్ శైలజా రెడ్డి గురించి కూడా చెప్పండి. ప్రొడ్యూస్ చేయాలి అంటే మా అమ్మ అంతే. సో Hmm. షీఈస్ మై లైఫ్. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు Hmm. I love her so much. Thank you so much, Amma. And I will never let her down. I'll always keep her head up. Always, oka Prajalki, I'll always keep her head up. And that's and I'm not doing this movie for her. I'm doing this movie for all of you guys, because I am very interested in doing cinema field lo chaala interest ga unnanu. And I will always keep like this. My status will always be like this. It will always be high. My bar will always be set high. నేను అందుకే ఒక నా ప్రతి విజయంలో మొదటి హక్కు నీదమ్మా. దట్ ఈస్ ఇట్. బికాస్ షీఈస్ ఆల్వేస్ మై లైఫ్ అండ్ మై సోల్. అండ్ ఎస్, మీరు చాలా ఎమోషనల్ గా చెప్తున్నారు చూస్తుంటే. నిజంగా సినిమా ఇంకా ఎమోషనల్ గా ఉంటుంది. మీరు మీ మదర్ అంటే ఎంత ఇష్టమో మీకు అర్థమవుతుంది. మీకు సిబ్లింగ్స్ అలా? సిబ్లింగ్స్, ఐ హావ్ స్మాల్ సిస్టర్, చిన్నది, అండ్ మెడికల్ చదువుతుంది. సేమ్, షీఈస్ ఆల్సో స్టడీయింగ్ డాక్టర్ అట్ మల్లారెడ్డి, హైదరాబాద్. అండ్ ఎస్, షీఈస్ క్యూట్ అస్ వెల్. సో మీ ఫ్యామిలీ, మీ మదరే ప్రొడ్యూసర్. అవునండి. చెక్ ఏమైనా ఇచ్చారా లేకపోతే ఫ్రీగా చేస్తున్నారా? ప్యాషన్ తో చేస్తున్నాను. రెమ్యునరేషన్, నాకు ఏం రెమ్యునరేషన్ ఏం అవసరం లేదు. జస్ట్ ప్యాషన్ తో చేస్తున్నాను. ప్యాషన్ తో చేస్తున్నారు. అవునండి. మీ మదర్ కోసం చేస్తున్నారు. ఆ, అలాగే ఆడియన్స్ కోసం, మదర్ కోసం, అందరి కోసం చేస్తున్నారు. అవునండి. సో బాగా కష్టపడ్డారు. అవును. మీరు చెప్పండి వర్షిక, పవన్ మహావీర్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి ఒకటి? The way he respect women. So అసలు లైక్ దట్స్ అ మెయిన్ క్వాలిటీ ఆఫ్ హిమ్ దట్ ఐ లైక్ ద మోస్ట్. ఇప్పుడు ఎవరైనా లైక్ ఇప్పుడు ఇతను కూర్చొని ఉన్నాడు, నేను రాగానే హిల్ ఆఫర్ హిస్ చైర్ టు మీ. సో దట్ కైండ్ ఆఫ్ గై హిస్. ఈవెన్ నన్ను ఒక్కటే కాదు, అందరు అమ్మాయిల్ని సేమ్ అలానే ట్రీట్ చేస్తారనమాట. ఈవెన్ సెట్ లో ఉన్న ప్రతి అమ్మాయిని కూడా కమెంట్ సెట్ అంటారు, నిల్చుంటే ఒప్పుకోడు అసలు. హిల్ లైక్ ఆఫర్ వాటర్ అండ్ ఆల్సో ద వే హీ ట్రీట్స్ ఉమెన్ ఐ లైక్ ద మోస్ట్ ఇన్ హిమ్. సో హీస్ సచ్ ఎ నైస్ గై, డౌన్ టు ఎర్త్, 0% యాటిట్యూడ్, నో ఈగో. యూకేలో ఉన్న యాటిట్యూడ్ లేదు అసలు లేదు అసలు. లైక్ నార్మల్ గా లైక్ ఫ్రెండ్ ఎలా అయితే ఉంటారో సేమ్ హీ యూస్ టు బి లైక్ దట్ ఓన్లీ టు మీ. యా, హీ వాస్ వెరీ నైస్. పవన్ మహావీర్, మీరు చెప్పండి వర్షికలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి ఒకటి? ఫస్ట్ నవ్వు, నెక్స్ట్ బ్యూటీ, దెన్ థర్డ్ చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి. షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ డీసెంట్, అండ్ షీ అండర్స్టాండ్స్ అ లాట్. అమ్మాయి దగ్గర చాలా ప్రాజెక్ట్స్ గా ఉందండి. బట్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ షీ స్టాప్డ్. She postponed all of her projects for our movie, and I'm very grateful for that. And she's, yes, let her be like this. I mean, she's such a down to earth woman. Oka padochu chepte, she's actually very down to earth, and that's what keeps the movie up. Yes, I think she's a very down to earth and she's a very amazing person. సో చూస్తుంటే మీరిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు మీ మాటలు బట్టి సినిమా కూడా బాగా వచ్చింది, మీ అందరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది అని ఆ కాన్ఫిడెన్స్ మీ మాటల్లో తెలుస్తుంది.
సో థ్యాంక్ యూ గాయస్ మా స్టూడియోకి వచ్చి మీ సినిమా గురించి అమ్మా నాకు ఆ అబ్బాయే కావాలి అనే సినిమా గురించి మాకు చాలా విషయాలు చెప్పారు. మీ గురించి కూడా పర్సనల్గా అన్ని మాతో షేర్ చేసుకున్నారు. మీ సినిమా విడుదలై మంచి సక్సెస్, పెద్ద సక్సెస్ కావాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ థ్యాంక్ యూ. Thank you so థ్యాంక్ యూ సో much. మచ్ థ్యాంక్ యూ సో Thank మచ్ you. అండి.